కేంద్ర ప్రభుత్వం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారుడు ఇద్దరు చట్టబద్ధమైన జీవిత భాగస్వాములు ఉన్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎలా పంచాలో మరోసారి స్పష్టంగా తెలిపింది. అన్ని మంత్రిత్వ శాఖలు చట్టపరమైన సలహాలు తీసుకోవాలని, ఆలస్యం లేదా వివాదాలు రాకుండా చూడాలని ఆదేశించింది. దీనిపై పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి లేదా పెన్షన్దారుడు మరణించిన తర్వాత అతనికి ఒకరి కంటే ఎక్కువ భార్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎలా ఇవ్వాలనే విషయంపై ఈ వివరణ ఇచ్చారు. ఈ మార్గదర్శకాలు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ప్రకారం ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం మొదటి ఫ్యామిలీ పెన్షన్ను మరణించిన వ్యక్తి భార్యకు లేదా భర్తకు ఇవ్వాలి. ఆ తర్వాత అర్హత గల పిల్లలకు, ఆధారపడిన తల్లిదండ్రులకు, తర్వాత వికలాంగులైన సహోదరులకు ఇస్తారు. ప్రభుత్వం విడో అనే పదం చట్టబద్ధమైన పెళ్లైన జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చట్టబద్ధంగా 2 భార్యలుంటే ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరికీ సమానంగా పంచాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు మరణించినా లేదా అర్హత కోల్పోయినా ఆమె భాగం ఆమె అర్హత గల పిల్లలకు వెళ్తుంది. మంత్రిత్వ శాఖ చెప్పిన దాని ప్రకారం మొదటి వివాహం చెల్లుబాటులో ఉన్నప్పుడే రెండో పెళ్లి చేసుకోవడం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చట్టవిరుద్ధం. ఇది పెన్షన్ రూల్స్ కి కూడా విరుద్ధం అవుతుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో అర్హతపై తగిన వివాదాలు వస్తాయి. కాబట్టి శాఖలు ఈ కేసులపై నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించి చట్ట సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలాసార్లు ట్రైబ్యునల్, కోర్టుకు వెళ్తాయి. ఇలాంటి కేసులను సంబంధిత పెన్షన్ అధికారుల సమీక్షకు పంపాలని, లీగల్ అఫైర్స్ శాఖతో ధృవీకరించాలని, ఇలా చేస్తే కుటుంబ సభ్యులకు పెన్షన్ ఆలస్యం అవ్వకుండా ఉంటుందని ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, ఉప కార్యాలయాలకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు చట్టబద్ధమైన జీవిత భాగస్వామి హక్కులను రక్షిస్తూ పెన్షన్ పంపిణీ న్యాయంగా సాగేందుకు మార్గం చూపిస్తాయి.